హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏ ఎండ కా గొడుగు నవల చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు మిగతా భాగాన్ని ఇప్పుడు చదువుకుందాం ఫ్రెండ్స్. రచించిన వారు ఎం బాలగంగాధరయ్య, చదువుతున్నది కరుణ సిరిమణి. పవిత్రకు తన అంతరంగంలో అంతు తెలియని అంధకారములు అలుముకున్నట్టు అనుభూతి చెందుతూ అతి కష్టం మీద చర్చి నుంచి బయటకు వచ్చి ఆటోలో గాంధీ ఆసుపత్రిలోని తన క్వార్టర్స్కి చేరుకుంది. ఆ క్వార్టర్స్లో పవిత్రకు తోడు మరో నర్సు సబిత ఉంటుంది. పవిత్ర అన్యమనస్కంగా ఉండడం గమనించిన సబిత, ఏమే పవిత్ర, ఈరోజు ఏమైందే నీకు? చర్చి నుండి వచ్చిన దగ్గర నుండి అదో మాదిరిగా ఉన్నావు. ఏదో అపురూపమైన వస్తువో, సంపదో, ఆత్మీయుడో దూరమైనట్లు అంతరంగంలో బాధపడుతున్నట్లున్నావు. ఏమిటి సంగతి? అంటూ ఆప్యాయతతో కూడిన అనుమానంతో ప్రశ్నించింది సబిత. ఏం లేదులేవే, లాజరస్ అనే ఒక అతను కొత్తగా మహమ్మదీయ మత విశిష్టతను గురించి అద్భుతంగా ప్రసంగించాడు. నాకు హిందూ మత సిద్ధాంతాలపైన ఉన్న సందేహాలను తీర్చుకోవడానికి అతడే సరైన గురువు అనిపించింది. అందుకే తనతో మాట్లాడే అవకాశం ఇవ్వమని అడిగాను. వచ్చే ఆదివారం వీలు చూసుకుని రమ్మన్నాడు. వచ్చే ఆదివారం వరకు నా సందేహాలకు సమాధానాలు దొరకడం లేదేనన్న చింత నన్ను బాధ పెడుతోంది అంతే అంటూ అసలు విషయం బయటపెట్టింది పవిత్ర. ఓ అంతేనా? ఆ గురువుగారి అందచందాలకు మైమరచి నీ మనసును కూడా అక్కడే పారేసుకుని వచ్చావేమిటి అంటూ చనువుగా అడిగింది సబిత. నిజమేనే, నాకు అలాగే అనిపిస్తుంది. ఆయన అమృత ధారల వంటి మధుర వాక్కులు వింటూ ఆయన సన్నిధిలో జీవితాంతం మైమరిచిపోయి గడపాలని ఉంది. ఎందుకో ఏమో నాకు తెలియడం లేదు అంటూ తన మనసులోని మధుర భావాలను వెళ్ళగక్కింది పవిత్ర. ప్రేమంటే అదేనే పిచ్చిమొద్దు. నీ పవిత్ర ప్రేమకు ఆ దేవదాసు కూడా ఎంత పరితపిస్తున్నాడో ఏమో అంటూ నాటక ఫక్కీలో అభినయించింది సబిత. పోవే, నీ వేళ కొళం నువ్వు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఇంతవరకు ఒకరి గురించి మరొకరికి ఆవగించైనా తెలియదు కానీ అప్పుడే ప్రేమ దోమ అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టావు. కాస్త ముందు వెనక చూసి మాట్లాడు అంటూ హెచ్చరించింది పవిత్ర. ఎన్నాళ్ళు మీ ప్రేమాయణాన్ని మూకుడులో మూసిపెడతావో నేను చూస్తాను. నువ్వు లాజరస్ పైన ప్రేమాభిమానాలు పెంచుకుని అందులో మునిగి తేలుతున్నావని నాకు ఖచ్చితంగా అర్థమవుతోంది అంటూ తన ఊహకు తిరుగులేదని వక్కాణించింది సబిత. సర్లేవే, ఈ విషయం ఇంతటితో వదిలే. భోజనం సమయమైంది, త్వరగా పద, లేకుంటే మెస్సులో భోజనం ఖాళీ అవుతుంది అంటూ ఇద్దరు కలిసి మెస్సు వైపుకు అడుగులు వేశారు. ఆ రోజు ఉదయం చర్చిలోని గంట 7 గంటలు కొట్టింది. పవిత్ర కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు లాజరస్. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. సరిగ్గా 7 గంటలకు వస్తానన్న మనిషి ఇంతవరకు అజాపజా లేదు. ఎక్కడుందో ఏమో. ఆమె రావచ్చు, రాకపోవచ్చు. వస్తే తనకు ఎంతో సంబరం, రాకపోతేనో ఏమో. తన మనసులో పవిత్ర పట్ల గాఢమైన ప్రేమాభిమానాలు ఉద్భవించాయా? లేకుంటే ఎందుకు ఈ ఆరాటం? బహుశా ఏదైనా అత్యవసరమైన పనిబడి రాలేకపోయిందా? లేక ఏదైనా అనారోగ్య కారణాల వల్ల? చచ, అలాంటిదేం ఉండదు. ఏదేమైనా తనకు రావడానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనీసం తనకు ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు కదా. ఈ రోజుల్లో అందరికీ మొబైల్ ఫోన్లు ఉన్నాయిగా అన్నట్లు తన దగ్గర మొబైల్ ఫోన్ ఏది? ఇప్పుడు అత్యవసరంగా మొబైల్ ఫోన్ కొనవలసిందే. అందుకు కావలసిన డబ్బు ఫాదర్ పీటర్సన్ గారిని బ్రతిమలాడి అప్పుగానైనా డబ్బు తీసుకుని తక్షణం మొబైల్ ఫోన్ కొనాల్సిందే.
లేదంటే పవిత్ర గురించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలియక మనసంతా చిందరవందరవుతోంది. కనీసం తానైనా ఆవిడ మొబైల్ నంబర్ తీసుకుంటే వేరే ఎవరి మొబైల్తోనైనా పవిత్రతో ఓ నిమిషం మాట్లాడితే ఇప్పుడున్న ఆందోళనకు పరిష్కారం లభించేది. ఛీ, తనదెంత మొద్దుబుర్రా అనుకుంటూ తన్ను తాను నిందించుకుంటూ నిరాశలో మునిగిపోయాడు లాజరస్. ఇంతలో ఫాదర్ పీటర్సన్ అక్కడికి వచ్చాడు. మై డియర్ సన్, చర్చిలో 7 గంటలు కొట్టారు. నీకు వినబడలేదా? నిశ్చలంగా అచేతనంగా కూర్చున్నావు. నీవు ప్రార్థనకు రావా అంటూ అడిగాడు ఫాదర్. ఫాదర్, నా మనసు ఆరోగ్యంగా లేదు. అందువల్ల ఈరోజు ప్రార్థనకు నేను రాలేను. ఇక్కడే నా మానసిక ఆందోళన తగ్గే వరకు విశ్రాంతి తీసుకుంటాను. నన్ను క్షమించండి ఫాదర్ అంటూ ఫాదర్ కాళ్లకు నమస్కరించాడు లాజరస్. లాజరస్, ఇంత చిన్న విషయానికి క్షమాపణలు ఎందుకు? అలాగే విశ్రాంతి తీసుకో. ప్రార్థన ముగించుకుని నేను వస్తాను. ఇద్దరం కలిసి అల్పాహారానికి వెళ్దాం. టేక్ కేర్ మై బాయ్ అంటూ విసవిస నడుచుకుంటూ ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు ఫాదర్ పీటర్సన్. ప్రార్థనలు మొదలైన పావుగంట తర్వాత పవిత్ర ప్రార్థనా మందిరానికి వచ్చింది. వచ్చి రాగానే వేదిక పైన లాజరస్ కోసం నలుదిక్కులా వెతికింది. అక్కడ కనిపించకపోయేసరికి ప్రార్థనా మందిరం అంతా కలయి చూసింది. తన మనోహరుడైన లాజరస్ ఉన్నట్టు ఆనవాళ్లు కనిపించలేదు. వెంటనే మనసులో ఏదో కలవరింత, ఏదో తెలియని భయం కూడా తొంగి చూడడంతో పవిత్ర ఒళ్ళంతా గడగడా వణకసాగింది. ప్రార్థనా గీతాలపైన మనసు లగ్నం చేయలేకపోయింది. ఆమె మనసంతా లాజరస్ నిండి ఉన్నాడని, అతను కంటపడకపోతే తన మనసంతా కల్లోల సముద్రమే అవుతుందని అర్థమైంది పవిత్రకు. లాజరస్ ఏ కారణం వల్లో తన వసతి గృహంలోనే ఉన్నాడేమో అలా అనుకుని ఆందోళన పడే కంటే తానే అక్కడికి స్వయంగా వెళ్ళి విచారిస్తే నిజం తెలిసి తనలో చెలరేగిన కల్లోల సముద్రం శాంతిస్తుంది కదా. ఈ సమయంలో ఫాదర్ని లాజరస్ క్షేమ సమాచారం అడగడం అంత శ్రేయస్కరం కాదు. తానే స్వయంగా వెళ్ళి నిజానిజాలు తెలుసుకుని రావాలని నిశ్చయించుకుంది పవిత్ర. మెల్లగా ప్రార్థనా మందిరంలో నుండి జారుకుని లాజరస్ ఉండే వసతి గృహానికి చేరుకుంది. తలుపులు దగ్గరగా వేసి ఉండటం వల్ల మెల్లగా తలుపు తట్టింది. అంతకంటే మెల్లగా తలుపులు తెరుచుకుంటుంటే ఎలాంటి దృశ్యం చూడవలసి వస్తుందోనన్న భయంతో పవిత్ర 2 కళ్ళు అప్రయత్నంగానే మూతలు పడ్డాయి. హలో పవిత్ర, వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ లాజరస్ పలకరించగానే విస్ఫారిత నేత్రాలతో లాజరస్ వంక చూసింది. నమస్తే సార్, కాస్త ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి అంటూ 2 చేతులు జోడించి నమస్కరించింది. సరే సరే, ముందు నువ్వు లోపలికి రా అంటూ పవిత్రను ఆహ్వానించాడు లాజరస్. అమ్మయ్య, ఇంతసేపు తాను పడ్డ తాపత్రయానికి ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. ఇంకా ఈరోజు తనకున్న సందేహాలన్నీ తీర్చుకోవచ్చు. ముఖ్యంగా తన మనస్థితి ప్రకారం తాను లాజరస్ను ప్రేమిస్తోందా? అలా తాను ప్రేమిస్తుంటే లాజరస్ కూడా తనను ప్రేమిస్తున్నాడా? లేక ఇదంతా తన వైపే రాజుకున్న ప్రేమాగ్ని జ్వాలేనా? ఇంతవరకు లాజరస్ తనను ప్రేమించకపోయినా తన ప్రేమోన్మాదాన్ని బయటపెడితే ఇప్పటి నుంచైనా లాజరస్ తనను ప్రేమించవచ్చును కదా. ఒకవేళ లాజరస్ ఎప్పటికీ తనను ప్రేమించకపోతే అప్పుడు తనేం చేయాలి? చచ, అలా ఎన్నటికీ జరగదు, జరగదుగాక జరగదు. ఒకవేళ లాజరస్ ఇప్పటికీ తన మీద గుండెల నిండా ప్రేమ నింపుకుని తన ప్రేమను ఇప్పుడు బయట పెడితే అప్పుడు తానేం చేయాలి? గట్టిగా గుండెలు కదుముకొని ముద్దులతో ముంచెత్తాలా? అంత తొందరపడటం మంచిది కాదేమో. పెళ్లికి ఒప్పించి పెళ్ళైన తర్వాత తన అందచందాలతో విందు భోజనం చేయించవచ్చు. ఏది ఏమైనా ఓ క్షణకాలం ఓపిక పడితే అన్నీ తేటతెల్లమవుతాయి అనుకుంటూ లాజరస్ గదిలోకి నిర్భయంగా వెళ్ళింది పవిత్ర. లాజరస్ ఓ కుర్చీలో కూర్చుంటే పవిత్ర మరో కుర్చీలో ఎదురుగా కూర్చుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ, మీరు రావడం ఆలస్యమైనందున అసలు ఎప్పటికీ మళ్ళీ కనిపించరేమోనన్న కంగారుతో నా మనసంతా అయోమయమైంది. పున్నమి వెన్నెల కోసం చకోర పక్షిలా ఎదురుచూడ్డం తప్ప మరి ఇంకేం చెయ్యను.
నీ గురించి ఏదైనా తెలుసుకుందామంటే నా దగ్గర చరవాణి కూడా లేదాయే. పోనీ కనీసం నీ మొబైల్ నంబరైనా నా దగ్గర లేదు. అందువల్ల నా మనసంతా శూన్యమై మెదడు మొద్దుబారడంతో దిక్కుతోచని అయోమయ స్థితిలో పడున్నాను. నీవు రాగానే నిండు పున్నమి జాబిలి నా చెంత చేరినట్లయి మనసంతా ఉత్సాహంతో ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడుతోంది. నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లు భావం కలుగుతోంది. మరి మీకేమనిపిస్తోంది అని పవిత్ర అభిప్రాయం కోసం ఆబగా ఎదురు చూస్తున్నాడు లాజరస్. చూడండి సార్, మీరు ప్రార్థనా మందిరంలో కనిపించకపోయేసరికి నా మనసు పరిపరి విధాలుగా బాధతో మెలికలు తిరిగిపోతుంటే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక సముద్ర సంగమం కోసం తరలివచ్చే నదిలా మీకోసం వడివడిగా ఇటు నడిచి వచ్చాను. మీరు కన్నుల ముందు కనిపించగానే నా హృదయం ఆనందంతో తొణికిసలాడింది. ఇంక ఇంతకంటే నేనేం చెప్పలేను అంటూ తన మదిలోని భావాన్ని వ్యక్తపరచింది పవిత్ర. చూడు పవిత్ర, దీన్నే పరస్పర ఆకర్షణతో పునీతమైన ప్రేమ అనుకోవచ్చునేమో. ఒకరి సన్నిధిలో మరొకరు ఉంటే మనసున జనించే దివ్యానందమే ప్రేమ కదా. అంటే మన ఇద్దరిలోనూ క్షీరసాగర మదనంలో అమృత ఉద్భవించినట్లు మన సంభాషణలో నుంచి ప్రేమామృత బాండ ఉద్భవించింది. ఇక ఒకరిలో మరొకరు మమేకం అవ్వడానికి సమయం ఆసన్నమైంది. ఏమంటావు పవిత్ర అంటూ తన వైపు నుంచి పెళ్లికి ఎలాంటి అభ్యంతరమూ లేనట్లు సంకేతమిచ్చాడు లాజరస్. సార్, ఇప్పుడు మన ప్రేమగోల పక్కన పెట్టి అసలు విషయానికి వస్తాను. మీకు నా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా నేను ఇప్పుడే మొబైల్ షాప్కి వెళ్ళి కొత్త ఫోన్ మీకు కొనిస్తాను. మీ దగ్గరున్న ఆధార్ కార్డు ఇస్తే నేను కొనే మొబైల్ ఫోన్కు సిమ్ కార్డును కూడా తీసుకుంటాను. ఆ తర్వాత మన ఇద్దరం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడుంటే అక్కడి నుండే వీడియో కాల్ ద్వారా పక్క నుండి మాట్లాడుకున్నట్లుగా ఒకరి ముఖంలోని మరొకరు చూసుకుంటూ ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. సరేనా అంటూ తన మనోహరునికి చరవాణి కొనడానికి సిద్ధపడింది పవిత్ర. అది సరే, కానీ నీవిప్పుడు ఇక్కడికి వచ్చింది నీ మదిలో మెదిలే సందేహాలను తీర్చుకోవడానికి కదా. నీకున్న సందేహం ఏదో చెప్తే దానికి నాకు తెలిసినంత వరకు నీ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను, సరేనా అంటూ పక్కదారిన పట్టిన విషయాల నుండి అసలు విషయంలోకి వచ్చాడు లాజరస్. అలాగే సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో వచ్చిన పనే మర్చిపోయాను. అతి ప్రాచీనమైన హిందూ మతాన్ని విడిచిపెట్టి మన భారతీయుల్లో కొందరు తొలుత మహమ్మదీయ మతంలోనికి, ఆ తర్వాత క్రైస్తవ మతంలోనికి వలస వెళ్ళడానికి గల కారణాలేమిటో తెలుసుకోవాలని ఉంది సార్ అంటూ ఒక జటిలమైన ప్రశ్నను సంధించి విడిచింది పవిత్ర. చూడు పవిత్ర, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పొద్దుపోయి పడుకునేంత వరకు ఏదో ఒక దేవతారాధన చేయడమో నామస్మరణ చేయడమో చేయాలి. దానికి తోడు విగ్రహాల అభిషేకాల కోసం మనిషి నిత్యావసరాలైన నీళ్లను, పాలను, తేనెను, పండ్లను వినియోగించాలి. దానివల్ల పాలు తాగే పసివాళ్ల గొంతులు ఎండగట్టి భక్తి పేరుతో వృధాగా పారుబోయడం ఎవరికైనా బాధాకరం. మనిషి పూజించే దేవుళ్ళు హిందూ మతంలో లెక్కలేంతమంది ఉన్నారు. కనిపించని ఆ దేవుళ్ల మెప్పు కోసం కని పెంచుతున్న పసివాడని ఆకలితో బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం? ఒక్కోసారి కన్న పిల్లలను కూడా బలి ఇవ్వడం ఎంతవరకు ధర్మం? ఇలాంటి ఆచార వ్యవహారాలతో విసిగిపోయిన ప్రజకు ప్రత్యామ్నాయ మతం అవసరమైంది. అందువల్లనో ముస్లిం పాలకుల నిర్బంధం వల్లనో కొందరు హిందువులు మహమ్మదీయ మతం స్వీకరించారని చెప్పుకోవచ్చు అంటూ తనకు తెలిసిన కారణాలను వివరించాడు లాజరస్. ఆ సమాధానంతో పవిత్ర సంతృప్తి పడినట్లుగా కనిపించలేదు. వెంటనే మరో ప్రశ్నను సంధించి విడిచింది. లాజరస్ సార్, చాలామంది హిందువులను బలవంతంగా ముస్లింలుగా మార్చారు ఇస్లాం ప్రభువులు. అదే కాకుండా కొంతమంది హిందూ మతపాలకులు తమ రాజ్యక్షేమం కోసం తమ కూతుళ్లను మొఘల్ చక్రవర్తులకిచ్చి వివాహం చేశారు. అంతేకాకుండా హిందువులతో పోలిస్తే మహమ్మదీయుల్లో సంతానోత్పత్తి ఎక్కువే. వారి జనాభా పెరిగినంత విపరీతంగా హిందువుల జనాభా పెరగడం లేదు.
మరో ముఖ్య కారణం ఏమిటంటే కుటుంబ నియంత్రణ పాటించడం వలన హిందూ దంపతులకు సంతానం ఒకరిద్దరికి పరిమితం కాగా ఏ నియంత్రణ లేని ముస్లింల సంతానోత్పత్తి విపరీతంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం క్రైస్తవులదైతే ముస్లింల జనాభా రెండవ స్థానంలో ఉంది. ఇలా క్రమేణా ముస్లింల జనాభా ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెంది ప్రపంచ దేశాలన్నింటినీ మహమ్మదీయులు పాలించే స్థితి అతి త్వరలోనే రాబోతోంది. దీనికి మీరేమంటారు సార్ అంటూ ఘాటైన ప్రశ్నను లాజరస్ ముందుంచింది పవిత్ర. నీవు చెప్పినదంతా అక్షర సత్యమైనప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పవలసిందేముంటుంది? నాకంటే ఈ మతాల ఆవిర్భావం గురించి, మత ధర్మాల గురించి నీకే ఎక్కువగా తెలిసినట్లుంది. నీవు తోడుగా ఉంటే నా ప్రసంగాల సారాంశం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. అందువల్ల నీవు నాకు జీవితాంతం తోడుగా ఉంటావా అంటూ ఆశగా అడిగాడు లాజరస్. సార్, మీరు తొందరపడుతున్నారేమో, ఒక్కసారి ఆలోచించండి. మాలాంటి భక్తకోటికి జ్ఞానోదయం కలిగించడానికి అవతరించిన మీరెక్కడా మీ ప్రవచనాలతో అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న నాకు చిరుజ్ఞానం సంపాదించి అజ్ఞానాంధకారా నుంచి బయటపడేయడానికి కంకణం కట్టుకున్న మీరెక్కడా? హస్తి మసకాంతం అంతరాయం ఉన్న మన మధ్య మాంగళ్య బంధానికి అవకాశం ఎక్కడా? ఒకవేళ అన్నీ రాజీపడి బతుకులు ముడివేసుకున్న అచిరకాలంలోనే పొరపుచ్చాలతో విడిపోవడం ఖాయం. కాబట్టి అటువంటి ప్రసక్తి తీసుకుని రాకండి అంటూ తనకేమాత్రం ఇష్టం లేనట్లు జవాబు చెప్పింది పవిత్ర. పవిత్ర తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తే అందుకు భిన్నంగా తన సాహచర్యం కూడదన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు తన భావాన్ని వ్యక్తం చేసింది పవిత్ర. దీనివల్ల తనకొకటి నిర్ద్వంద్వంగా ప్రస్ఫుటమైంది. అదేమిటంటే అగాధమైన ఆడదాని మనసు అంత సులువుగా అర్థం కాదని, ఒక వక్తగా ప్రవక్తగా తనపై అభిమానం చూపినంత మాత్రాన తనపైన అవ్యాజానురాగాలు పొంగి పొరలుతున్నాయని భావించడం శుద్ధ తప్పని, తనకై తానుగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ కాళ్ళవేళ్లా పడి బ్రతిమలాడితే అప్పుడు మాత్రమే ఆడది అనురాగం కోరుకుంటోందని భావించాలని అర్థమైంది. అందువల్ల ఎవరు పన్నెత్తి పలకరించి వయ్యారాలు ఒలకబోసినా కిం నాస్తి అనుకుని నిర్లిప్తంగా వ్యవహరించడమే తనకు శ్రీరామ రక్ష అనుకున్నాడు లాజరస్. చూడండి పవిత్ర గారు, మనిషికి భూ నభోంతరాల మధ్యనున్నంత ఎడమున్నా రెండు ఎదలందు ప్రేమ గాని కోరిక గాని పుడితే తరువులతికల్లా వారి దేహాలను పెనవేసుకోవడంతో అనురాగ స్రవంతిని స్రవింపజేస్తారు. అలా మన ఇద్దరి మధ్య గల భావ స్వారూప్యంతో అనురాగం ఆవిర్భవించి అంతస్తుల అంతరాలు అంతరించాయని అపోహపడ్డాను. అందువల్ల అనుకోని విధంగా అతిగా చొరవ చూపినట్టున్నాను. కాబట్టి ఇక నుంచి నన్ను ఇక్కడ ఏకాంతంగా కలుసుకోవడానికి వీల్లేదు. మీ సందేహాలు ఏమైనా ఉంటే ప్రార్థనా మందిరంలో తెలియజేస్తే అక్కడే అందరి ముందు నాకు తోచిన విధంగా సమాధానం ఇస్తాను. ఇంకా మీరు తక్షణమే ఇక్కడి నుండి దయచేయవచ్చు అంటూ గుమ్మం వైపు దారి చూపాడు లాజరస్. అలాగే వెళతాను, ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చోవడానికి నేను రాలేదుగా అంటూ తన భుజానికి బ్యాగును తగిలించుకుని మెరుపు తీగలా మాయమైంది పవిత్ర. పవిత్ర గుమ్మం దాటగానే తలుపులు బిడాయించుకుని తన మంచం పైన పడుకుని గది కప్పువైపు చూస్తూ అర్ధ నిమీలిత నేత్రాలతో దీర్ఘాలోచనలో పడ్డాడు లాజరస్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మిగతా కథ నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను. ఈ కథ పైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. బాయ్. కరుణ సిరిమణి.